దేవరా నుండి కొత్త అప్డేట్ అయితే బయటకు వచ్చేసింది. కొరటాల శివ డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమే దేవరా. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా విడుదల చేస్తున్నారు. మొదటి భాగాన్ని ఏడాది విజయదశమికి విడుదల చేస్తున్నారు. అంచనాలు అయితే భారీగా ఉన్నాయి. ఆచార్య సినిమా ఫ్లాప్ కావడంతో కొరటాల శివని ఎవరూ నమ్మలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా ప్రాజెక్ట్ని అయితే అప్పగించారు. అయితే దేవరా సినిమాపై అంచనాలు భారీగా పెరిగేందుకు ఈ సినిమా నుండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా హెల్ప్ అవుతుంది. నాన్ థియేట్రికల్ రైట్స్ అయితే భారీ ధరకి క్లోజ్ చేశారు. థియేట్రికల్ రైట్స్ ను ప్రాంతాల వారీగా అమ్మేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ అయితే ఈ సినిమాను తీసుకున్నారు. బాలీవుడ్ రైట్స్ ను నార్త్ బెల్ట్ కు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అయితే కొనుగోలు చేశారు. మొహమాటం కోసమో స్నేహం కోసమో ఈ సంస్థ వారు సినిమాలు అయితే కొనరు. ఈ సినిమా పక్కాగా బాగుంటేనే సినిమా తీసుకుంటారు. అయితే దేవరా చిత్రం థియేట్రికల్ రైట్స్ను కొనుగోలు చేయడంతో దేవరాపై మరింతగా అంచనాలు అయితే పెరిగిపోతున్నాయి. వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా చూసారట. సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు ఫ్యాన్స్ కు పొనకాలు తెప్పిస్తాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సునీల్ కూడా కనిపిస్తారని సమాచారం. అయితే దేవరా చిత్రం భయం చుట్టూ తిరిగే స్టోరీ లైన్ తో రాబోతుంది. దేవరాగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. చాలా భయపెట్టే విధంగా ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పించే ఫైట్స్ అయితే చేశారట జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమా విడుదలయ్యాక మరిన్ని రికార్డులు సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లుగా ఈ ఏడాది దేవరా నామ సంవత్సరంగా కాబోతుందని అనిపిస్తుంది. దేవరా చిత్రం విడుదలయ్యాక ఎన్ని వందల కోట్ల వసూలు చేస్తుందో చూడాలి. మరి మీరు కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.